ప్రజల గుడ్ న్యూస్. ఇక ఈజీగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డులో మార్పులు, ఏమైనా చేర్పులు మీ రేషన్ కార్డులో చేసుకోవాలా? అయితే ఇంకెందుకు ఆలస్యం, సచివాలయానికెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఉన్నారా? అయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కలిగారా? మీరు కూడా మీ పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు. చిరునామాలో ఏమైనా మార్పులు చేసుకోవాలా అంటే అవి కూడా చేసుకోవచ్చు. ఇంతకీ దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం పేదల కోసం రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను సులభతరం అయితే చేసింది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త కార్డులు, సభ్యుల పేర్లు నమోదు, చిరునామా మార్పు సేవలు నిరంతరంగా అందిస్తుంది. డిజిటల్ సహాయకులు ఈ ప్రక్రియను పర్యవేక్షించడం జరుగుతుంది. వివాహిత జంటలు పిల్లల పేర్లు చేర్చడానికి అవసరమైన పత్రాలు, సమయపాలన దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో నేను చెప్తాను. చివరి వరకు చూసేయండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ ప్రయోజనాలు అందించడంలో కీలకమైన రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేది. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతర ప్రక్రియగా మార్చడంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సులభంగా సేవలు పొందేందుకు వీలైతే కల్పించింది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు మార్పుల కోసం ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాలయాల్లో వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ సహాయకులకు అందించడం అయితే జరిగింది. డిజిటల్ అసిస్టెంట్ అయితే కొత్తగా పెళ్ళైన జంటలకు రేషన్ కార్డు కాగా పెళ్ళైన జంటలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు పెద్ద తతంగం అయితే ఉండదు. కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఉంటే ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సరిపోతుంది. అవి ఏంటంటే భార్యాభర్తల ఆధార్ కార్డు వివరాలు, అలాగే భర్త పాత రేషన్ కార్డు వివరాలు, మీ వివాహ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే, ఈ 3 ఉంటే మీ రేషన్ కార్డ్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని సమీపంలోని సచివాలయానికి వెళ్ళి డిజిటల్ సహాయకులకు సంప్రదించాలి. వారు వెబ్సైట్లో మ్యారేజ్ స్ప్లిట్ ఆప్షన్ కింద వివరాలు నమోదు మ్యారేజ్ స్ప్లిట్ కింద వివరాలు అయితే నమోదు చేసుకొని నమోదు తర్వాత ఈకేవైసీ పూర్తి చేసి స్థానికంగా ఉన్న విఆర్ఓ, తహసీల్దారు వాళ్ళిద్దరూ పరిశీలన అనంతరం మీకైతే కొత్త కార్డు అనేది మంజూరు చేస్తారు. రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయడం కూడా ఇంకా చాలా సులభతరం అయిపోయింది. పిల్లల ఆధార్ కార్డు, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్, మీ రేషన్ కార్డు వివరాలను సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కి ఇస్తే వాళ్ళు వాళ్ళ పేర్లను యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే విఆర్ఓ, తహసీల్దార్ అనుమతి రాగానే రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కూడా యాడ్ అయిపోతాయి అన్నమాట. అలాగే మీలో ఇంకా చిరునామా మార్పు, ఇలాగే ఇతర సేవల కొత్త కార్డులు, పేర్ల నమోదుతో పాటు రేషన్ కార్డుల్లో చిరునామా మార్పును కూడా ప్రభుత్వం అయితే సచివాలయాల ద్వారా అవకాశం అయితే కల్పించింది. మీ ఇంటి అడ్రస్ ఏమైనా మార్పు చేసుకోవాలన్నా, వేరే ఊరు వెళ్ళిపోయినా, ఏదైనా మార్చుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు చాలా ఈజీ. దానికి దానికి ఏంటంటే మీ అడ్రస్ ఎక్కడ ఉన్నారో దాని కరెంటు బిల్లు, మీ రేషన్ కార్డు ఇలాంటి వివరాలు ఇస్తే మీ అడ్రస్ అనేది మార్పు అయితే జరిగిపోతుంది. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సంప్రదించి అధికారులు అయితే వాళ్ళు ఏం చెబుతారో ఆ వివరాలు తీసుకొని వాటికి తగ్గట్టు వాళ్ళు చెప్పిన వివరాలు ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం చేసినప్పటికీ కార్డులు జారీ చేయడానికి సమయపాలన అయితే నిర్ణయిస్తుందన్నమాట. జనవరి టు జూన్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి జూలై నెలలో కొత్త బియ్యం కార్డులు అందిస్తారు. జనవరి టు జూన్ మధ్యలో అప్లై చేసుకుంటే, ఈ 6 నెలల మధ్యలో అప్లై చేసుకుంటే మీకు జూలై నెలలో వెంటనే మీ కార్డు అనేది వచ్చేస్తుంది. అలాగే జూలై, డిసెంబర్ మధ్యలో దరఖాస్తు చేసుకున్న వారికైతే ఈ మధ్యలో దరఖాస్తు చేసుకుంటే జనవరి నెలలో కొత్త రేషన్ కార్డు జారీ చేస్తారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అప్లై చేసిన 6 నెలల మధ్యలో మీకు రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మీలో పేర్లు యాడ్ చేసుకోవాలనుకున్నా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్య యాడ్ చేసుకోవాలనుకున్నా, అలా మీ అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా త్వరితంగా మీ సచివాలయానికి వెళ్ళి ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఆ డాక్యుమెంట్స్ సమర్పిస్తే వాళ్ళు మీకు రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఇంకా ఎలాంటి వీడియో కావాలో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.